విజయవాడలో ఎడతెరిపిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బీఆర్ నగర్లో ఉన్నటువంటి ఏదైతే కొండ చర్యల దగ్గర నివసిస్తున్న ప్రజలందరికీ కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. వెనకాల ఉన్న కొండ చర్యలన్నీ కూడా ఎప్పుడు విరిగి పడతాయా అని చెప్పి వాళ్ళందరూ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మొగల్రాజ్పురం పక్కనే మనకి బీఆర్ నగర్ ఏరియా ఉంటుంది, విశాలాంధ్ర రోడ్ అంటారు దీన్ని. ఇక్కడ శాతవాహన కాలేజ్ ఆపోజిట్లో ఏదైతే రోడ్డు ఉంటుందో ఈ రోడ్డు వద్ద అయితే కనుక కొండ చర్యల దగ్గరే, అంటే కొండ పక్కకే ఆనుకుని ఉన్న గృహాలన్నీ కూడా ఇళ్లలో నివసించే వాళ్ళందరూ కూడా కొంత భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏ టైంలో ఏ కొండ చర్య విరిగి పడుతుందా అని చెప్పి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులతో బతుకుతున్న సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పచ్చు. కొండకు ఆనుకుని ఉన్నటువంటి విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏదైతే గృహాలన్నీ ఉన్నాయో ఇక్కడ ఎప్పటో నుంచి అయితే కనుక చాలామంది ఫ్యామిలీస్ నివసిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బోర్డు కూడా పెట్టిన పరిస్థితి. ఒక్కసారి మనం ఏరియా అంటే స్టార్టింగ్ నుంచి కూడా మనం కవర్ చేస్తున్నాం. చూస్తే విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా ఈ కొండ పక్కనే ఆనుకున్నటువంటి ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో బయటకు కూడా వచ్చిన పరిస్థితి. ఎందుకంటే 3 రోజుల నుంచి కూడా, అంటే దాదాపు వారం నుండి వర్షం కురుస్తున్నప్పటికీ కూడా కొంత తగ్గిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నిన్న మళ్ళీ వర్షం అనేది స్టార్ట్ అయింది. ఒక్కసారి బోర్డు మనం చూడొచ్చు. హెచ్చరిక బోర్డును కూడా ఇక్కడ పెట్టిన పరిస్థితి. విజయవాడ నగరపాలక సంస్థ హెచ్చరిస్తూ కూడా ఇటువైపు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతం ఇది అంటూ కూడా ఇక్కడ ఇచ్చట ప్రవేశం నిషేధించడం జరిగింది అని బోర్డులను పెట్టారు. పక్కన బాక్స్లో ఇంకొక బోర్డు కూడా మనం వేరే ఏరియాకి సంబంధించిన బోర్డును కూడా చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇళ్లలో నివసించే వాళ్ళందరూ కూడా కొంత భయపడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. కొండ చర్యలు అంటే వర్షం ఎక్కువగా అధికంగా కురిసిన పరిస్థితుల్లో పైన కొండపైనే చెట్లు కూడా ఉన్నాయి. ఆ చెట్లన్నీ కూడా గాలికి ఊగుతూ లేకపోతే కొండంతా కూడా తడిచి ఏదైతే విరిగి ఏదైనా కొండ చర్యలు విరిగి పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇళ్లలో ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, ఇక్కడ ఎన్నేళ్ల నుంచి నివసిస్తూ ఉన్నారు? నేను వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఓకే. మాకైతే భయం అయితే ఏం లేదు. గవర్నమెంట్ వస్తూనే ఉంటారు. ఎందుకంటే అకస్మాత్తుగా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. మాకేసి వర్షం పడినా కానీ ఎమ్మటనే రియాక్ట్ అవుతారు. అంతకు మించి ఇబ్బంది. గతంలో ఎప్పుడైనా కానీ ఇక్కడ కొండ చర్యలు విరిగి పడిన పరిస్థితులు కానీ లేకపోతే ఇబ్బంది పడిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? ఈ మధ్యకాలంలో అయితే ఏం లేదు, కానీ దాదాపు అంటే మా మ్యారేజ్ కాకముందు పడి అన్నారు, కానీ ఇప్పుడైతే అటువంటిది ఏం లేదు. వాళ్ళు చిన్న చితక మట్టి వస్తుంది అంతే, అంతవటికి మేము బయట వేసేసినా రాలుతూ ఉంటుంది. కొండపై నుంచి మట్టి కానీ ఏదైనా పైన అది రాళ్ళు కింద వచ్చేసరికి మట్టి ఫ్లోటింగ్ అంతా బయటకు వచ్చేసిద్ది. అది మేము బయట పెట్టేస్తే గవర్నమెంట్ వాళ్ళు ట్రాక్టర్ అవి పిలుచుకొచ్చి వాళ్ళే ఎత్తిచ్చేస్తారు. ఇంకా అంతకు మించి ఇంక ఇబ్బంది ఏం లేదు. హెచ్చరిక బోర్డును కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఏరియా అంతా కూడా కొండ చర్యలు విరిగిపడే నేపథ్యం ఉంటుంది, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తూ కూడా బోర్డు పెట్టారు. కానీ అటువంటిది అయితే ఏమీ లేదు మాకు. ఎందుకంటే మేము దాదాపు 10-20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కాబట్టి మాకు అటువంటి భయం ఏం లేదు, అటువంటి సిబ్బంది ఏమీ లేదు. సో చూస్తున్నాం, అంటే 10 సంవత్సరాల నుంచి కూడా మహిళ ఇక్కడే ఉంటున్నామని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకొక వేరే హౌస్ కూడా ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఈ కొండ చర్యలకు సంబంధించి కూడా ఇప్పటికే చాలామంది కూడా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అయితే అధికారులు మాకు ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పి వాళ్ళు కూడా కొంత ధైర్యంగా ఉన్నారు. కానీ ఏ టైంలో అయినా కానీ ఏ కొండ చర్య విరిగి పడుతుందో తెలియదు. కాబట్టి అప్రమత్తంగా ఉండడం మంచిది అంటూ కూడా ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. అమ్మ చెప్పండి, ఇక్కడ ఎప్పటి నుంచి నివసిస్తున్నారు? కొండ చర్యలు విరిగి పడుతుందని చెప్పి బోర్డు కూడా పెట్టారు. 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము. ఎప్పుడు ఇబ్బంది లేదు. వర్షం వాళ్ళకి వస్తే మట్టి వచ్చింది, కొండరాలు పడితే తీపిస్తారు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి. కొండరాలు పడడం కూడా జరుగుతుంది, పడుద్ది. మట్టి మాత్రం బాగా వచ్చింది, వస్తే మట్టి వాళ్ళు వచ్చి తీపిస్తారు. వర్షాలు పడుతున్నాయి గత కొన్ని రోజుల నుంచి కూడా. ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా? భయం అనేది అలవాటు అయిపోయింది కాబట్టి మాకు భయం లేదు. 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఏ భయం లేదు. కాకపోతే వరదలు వస్తూ ఉంటాయి, కొండ నీళ్ళు వస్తూ ఉంటాయి, తోడుకుంటూ ఉంటాం. అది ఎటు మాత్రం వెళ్ళము. అది సొంత ఇళ్ళు కాబట్టి అద్దెకున్న వాళ్ళు అయితే మారుతారు. సొంత ఇళ్ళు తప్పదు కాబట్టి మొన్నటిదాకా వరద వచ్చింది, మొన్నే ఎత్తారు మట్టి కూడా, అయినా ఉంటాం మేము భయం లేకుండా. అధికారులు వచ్చి ఇక్కడ ఏమైనా పర్యవేక్షించడం కానీ దీని గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగిద్ది. వస్తారు వాళ్ళు వచ్చి చెప్తానే ఉంటారు. మేమే అంతగా భయం ఉంటే బయటకు వెళ్తాం, లేకపోతే ఇళ్లలోనే ఉంటాం. సో చూస్తున్నాం కదా, అంటే మట్టి వస్తుంది, కొండరాళ్ళు కూడా అప్పుడప్పుడు పడుతూ ఉంటాయని కూడా చెప్తున్నారు. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? మేము 13 ఏళ్ళు అవుతుందండి ఇక్కడికి వచ్చి.
కానీ ఎప్పుడు ఇబ్బంది అదేంటి ఏమీ లేదండి. వాటర్ ప్రాబ్లం ఏమీ లేదు, బాగానే ఉంది. అలానే బాధలు ఏమీ పడలేదు, ఏమీ లేదు, బాగానే ఉంది. వర్షం వస్తే ఎలా ఉంటుంది సాధారణంగా ఈ ఏరియా అంతా కూడా? అంటే కొండల పక్కనే మీరు నివసిస్తూ ఉన్నారు, వర్షం పడితే పైనుంచి నీరంతా కూడా ఇక్కడే డైరెక్ట్గా వస్తూ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చినా ఏ రోజు ఇబ్బంది పడలేదండి. దేని మట్టుగా దానికి వెళ్ళిపోద్ది కాలువలో గట్ట. అలాంటి ఇబ్బందులు ఏమీ మాకు లేదండి, ఏ రోజు కూడా బాగానే ఉంది. అధికారులు కూడా వచ్చి చెప్తూ ఉంటారు మాకు ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ కూడా ఇక్కడ నివసించే మహిళలు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా పైనుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉంటుందో ఇళ్లలో పక్క సందుల్లో నుంచి ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ ఇల్లు ఉంది, ఈ ఇంటికి కాస్త ఏదైతే ఆ కొండలకు ఆనుకున్నటువంటి సందు మనం చూస్తున్నాం కదా, అక్కడి నుంచి కూడా నేరుగా జారుకుని ఇటువైపే నీళ్ళన్నీ వస్తూ ఉంటాయి. కిందంతా మట్టి చదరపు ఏదైతే ఉందో మొక్కలతో కూడినటువంటిది, అదంతా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆ మట్టి అంతా వస్తుంది అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అమ్మ ఒకసారి మీరు చెప్పండి, ఎలా ఉంటుంది? కొండ పక్కనే మీ ఇల్లు ఉంది, నీళ్లు పడడం కానీ లేకపోతే కొండ చెరువు విరిగిపడడం కానీ ఎప్పుడైనా జరిగిందా ఇక్కడ? ఒకసారి 2 సార్లు జరిగింది. రాళ్ళు పడినాయి, మట్టి కూడా వచ్చేది. వెనక వైపు వచ్చినప్పుడు సందులో నుంచి ఎత్తించేవాళ్ళం. ఆ తర్వాత నాయకులు వచ్చి రాళ్ళు పడిన రాళ్ళు తీసుకెళ్ళడం, మట్టి తీసుకెళ్ళడం చేశారు. ఈ సమస్యకి పూర్తి పరిష్కారం రావాలంటే ఏం చేయాలంటే, పక్కనే ఉన్నాయి వీటికి ఏమన్నా కానీ మెస్ కానీ ఫెన్సింగ్ లాంటిది ఏమైనా కట్టించాలి అని ఏమైనా మీకు ఉందా, డిమాండ్ ఉందా? అంటే అవి పడకుండా ఉండడానికి ఏదో అవకాశం ఉంటే అది చేస్తే బాగుంటుందని. వెనక వైపు మట్టి తీపించడం కానీ, అంటే పడే రాయి గుంతలా ఉంటే దాంట్లో పడిద్ది కదా అని. ఇప్పుడు ఎలా ఉందమ్మా? అంటే 4 రోజుల నుంచి కూడా ఎడతెరిపిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి, కొండంతా నానుతూ ఉంది, ఏమైనా పడడం కానీ పడిద్దేమో అన్న భయంగానే ఏమైనా ఉందా మీకు? భయం అంటే మరి ఉంటుంది కదా, వర్షం పడినప్పుడు ఉంటుంది భయం. అటువైపు మొన్న ఒకసారి పడింది. పిల్లలతో ఉంటున్నారు? ఎంతమంది పిల్లలు మీకు? 2. ఓకే. పిల్లలు ఏం చదువుకుంటున్నారు? బీటెక్ ఒక బాబు, పాప ఇంటి దగ్గర. ఓకే. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా ఏమైనా భయపడి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయడం కానీ లేకపోతే అధికారులు వచ్చి ఇక్కడ చెక్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? అంటే వచ్చి చూసి వెళ్ళారు, కానీ ఎవరికి అంటే అటువైపు పడింది రాయి, వచ్చి చూసి వెళ్ళారు. మొన్న పడిందా? అంటే రాయలంటే మట్టి అలా జారి పడింది, చిన్న చిన్న రాళ్ళు అలా. ఓకే. సో చూడొచ్చు మనం, అంటే ఆబ్వియస్లీ కొండ పక్కనే ఉండాలి, నివసించాలి అంటే కూడా చాలా భయంగానే ఉంటుంది. ఎప్పుడు వర్షం పడినా కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా బిఆర్ నగర్ లో ఉన్నటువంటి ఎవరైతే నివసించే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. వర్షం వచ్చినప్పుడు అధికారులు వస్తూ ఉంటారు, కొండ చర్యలు విరిగి పడితే వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా తీపించి ఆ రాళ్ళని ఎత్తించే ప్రయత్నం అయితే వాళ్ళు కూడా చేస్తారు అని చెప్తూ ఉన్నారు. చూడొచ్చు మనం ఇక్కడ చాలా క్లియర్గా మనకి ఈ కొండ పక్కనే అనుకున్నటువంటి చెట్టు మట్టి అంతా కూడా కనపడుతుంది. ఒకసారి ఇదంతా చూస్తే ఇక్కడ అంటే కొంత చెత్త పడేస్తూ ఉన్నారు, బట్ కానీ ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి కూడా ఒకసారి ఆ చెట్లన్నీ కూడా కొండ పై నుంచి కూడా కిందంతా మట్టి ఉంటుంది. వాళ్ళు ఏదైతే చెప్తూ ఉన్నారో ఇప్పుడు మనతో ఆ మట్టి అంతా కూడా కిందకు వస్తుందని చెప్తున్నారు కదా, అట్లా కొండ చర్యలు విరిగి పడడం కానీ ఇళ్ళ మీద పడడం కానీ ఎవరికైనా ప్రమాదం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటికే కొంత భయపడుతున్న అవకాశం అయితే ఉంది. విజయవాడలో ఎన్నో ఏళ్లుగా దశాబ్దాలుగా ఇక్కడ కొంతమంది ఫ్యామిలీస్ అయితే ఉంటున్నాయి. ఆ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా ఇదే సమస్య ఎప్పటి నుంచి ఉంది. బట్ కానీ కొండకి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అప్పటికప్పుడు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు, కానీ పూర్తిగా అయితే కనుక దీనికి ఒక సొల్యూషన్ కోసం అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వర్షం పడుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా ఇక్కడ జనాభా అసలు ఎలా ఉంటున్నారు, ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఆల్రెడీ హెచ్చరిక బోర్డు కూడా పెట్టిన పరిస్థితుల్లో చూడొచ్చు మనం. ఈ స్ట్రీట్ అంతా కూడా జనాలందరూ బయటకు వచ్చి దీని గురించి ఆబ్వియస్లీ వర్షం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. రాత్రి నుంచి కూడా ఎడతెరిపిన వర్షం పడింది. ఇప్పుడు కొద్దిగా వర్షం ఆగిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా కొంత భయపడుతున్న అవకాశం అయితే ఉంది. అయితే హెచ్చరిక బోర్డును కూడా చూసి ఇక్కడ కొండ చర్యలు ఏ టైంలో పడతాయా అని చెప్పి భయపడుతున్నారు. బట్ కానీ ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి అధికారులు ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటారన్న ధైర్యంతోనే మేము ఉంటున్నాం అంటూ కూడా ఇక్కడ నివాసులందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొగల్రాజ్పురానికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి ఈ కొండకైతే కనుక పక్కనే ఉన్నటువంటి నివాసాలన్నిటికీ రక్షణ కావాలంటూ ఇక్కడున్న స్థానికులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి. For more videos like this, subscribe Big TV channel.